దర్శకుడు, రచయిత కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, సన్నిహితులకు, హితులకు, అలాగే మన శిల్పా చక్రవర్తి గారికి అందరికీ నా నమస్కారం. బహుముఖం. ప్రతి మనిషిలోనూ బహుముఖాలు ఉంటాయండి. అవి అవసరమైనప్పుడు, అనవసరం అనిపించినప్పుడు బయటకు వస్తుంటాయి. నాకు తెలిసి మన దర్శకుడిలో చాలా బహుముఖాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేస్తే వీడేంట్రా అన్ని దాంట్లో వేలు పెడతాడు అంటారు. తను వేలు కాదండి, చెయ్యి పెట్టాడు, తర్వాత తలకాయ పెట్టాడు, తర్వాత మనసు పెట్టాడు. అందుకే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడు. కార్తిక్ గారు, మీ గురించి నా మొదటి పరిచయం తను ఎలా జరిగిందంటే, విజయ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, విజయ్ మద్దాల దర్శకుడు. తను పరిచయం చేశాడు. సార్ ఒక కథ ఉంది, డైలాగ్స్ రాయాలి అని చెప్పాడు. తను కూడా డైలాగ్స్ చెప్తున్నాడు, బాగానే ఉంది అనుకున్నాం. కానీ ఈ కథకి రాత్రి పగళ్ళు అనేవి కలిసి ఉండవు. మేము కలిసి పనిచేసామండి. తను అట్లాంటాలోంచి కథ చెప్తే నేను ఇండియాలోంచి డైలాగ్స్ రాసేవాడిని. అలా రాత్రి పగలు రెండు కలిసి ఉన్నాయి ఈ బహుముఖానికి. సో ఈ చిత్రానికి నాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కార్తిక్కి, అలాగే ఈ టీం అందరికీ, మనసు పెట్టి పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి. ఈ బహుముఖము అందరికీ బాహుముఖంలాగా అందరికీ పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు బహుముఖం టీజర్ మీరు చూశారు. సో ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది యాక్టర్. సో దాంట్లోనే మీకు అర్థమై ఉండాలి దట్ ఇట్స్ సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. సో ఇంతకు మించి చెప్పచ్చా? నువ్వు చెప్తే బెటర్. సో మూవీ గురించి చెప్పాలంటే దీనికి మ్యూజిక్ అందించింది ఫణి కళ్యాణ్, మై గుడ్ ఫ్రెండ్. అద్భుతంగా చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చేయడం జరిగింది. ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కోవిడ్ టైంలోని ఈ స్టార్టెడ్ అండ్ కంప్లీట్గా లాక్డౌన్ టైంలోని ఒక జూమ్ కాల్లో కొట్టాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో ఇట్ వాజ్ అ క్రేజీ జర్నీ. మామూలుగా ఒక 15 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడము, 10 minutes చేయడము ఓవర్ అ కాల్, దట్స్ ఓకే. కానీ ఫుల్ మూవీ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక జూమ్ కాల్స్లో వెళ్ళింది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం జరిగింది. అండ్ previously also I worked on a film called Gatam. యుఎస్లోని షూట్ చేశారు వాళ్ళు. సో ఫిల్మ్ మేకర్స్ కమింగ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫ్రమ్ అబ్రాడ్. ఒక సినిమా కష్టపడి చేసి అది ఇక్కడ పట్టుకొచ్చి మనకి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇట్ టేక్స్ అ లాట్. అండ్ ఈ సినిమాలోని కథ రాసుకొని డైరెక్ట్ చేసి అండ్ యాక్ట్ కూడా చేశాడు కార్తిక్. వెరీ టాలెంటెడ్ గై అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గై. సో మీరందరూ ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ యా, స్టే ట్యూన్. థ్యాంక్స్. నేను ఈ పోస్టర్ని కూడా లాంచ్ చేశానండి ఇన్స్టాలో. బేసికలీ కార్తిక్ నాకు పంపించాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది పోస్టరు. అండ్ టీజర్ లాంచ్ అని చెప్పారు. టీజర్ ఇప్పుడే చూశాను నేను మీ అందరితో పాటు. ఒక మూవీకి విజువల్ ఇంపార్టెన్స్ చాలా ఇచ్చేస్తూ ఉంటాం, జనరల్లీ క్యారీ అయిపోతూ ఉంటాం. బట్ సౌండ్కి మనం కొంచెం ఒక చిన్న చూపు ఉంటుంది జనరల్గా ఫిల్మ్ మేకర్స్కి. అది నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. మై డియర్ ఫ్రెండ్ యతి సార్, ఎప్పుడు మాకు 15 years పరిచయం ఆయనతోటి. సార్ అద్దరు కూడా సార్ ద డిజైన్ ఆఫ్ ద సౌండ్. సో మేజర్ కూడా ఆయనే చేశారు. అండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. శ్రీచరణ్, our journey is started and it's going on. And I just loved the teaser very much. And Karthik, I think it's not just in front of the camera I see Bahumukham. I see even behind the camera there's a lot of roles that you played. So I wish you all the best. The teaser looks very promising. And I'm just looking forward for the film. Yeah. మమ్మల్ని నమ్మి ఇంత దూరం మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా దగ్గర ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. మీడియా వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, అందరికీ మా టీం నుంచి, నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ టీజర్ నచ్చిందా అందరికీ? ఐ మీన్ ఇంప్రెసివ్గా ఉన్నదా? ఓకే. సో ద ఇంటెన్షన్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఇస్, మనం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోకుండా ఒక మూవీ చేస్తే అందరికీ గుర్తుండాలన్న ఒక ఇంటెన్షన్తో చేసింది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ లైక్ ఎ బ్యాక్ స్టోరీ. ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ బ్యాక్ స్టోరీ అంటారు కదా. సో బిఫోర్ ఐ గో ఇన్ టు దాట్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే. So Sashi sir, I'm a fan of your work and I have seen your films, and thanks for making everyone proud, especially oka Telugu film ni pan India level lo తీసుకెళ్ళి you showed what all we can do, and at the same time it's not like a regular story, it's a inspirational story and you inspired us with that story too. So thank you so much for gracing our event with and with your presence, and launching our teaser is a big thing for us. Thank you so much. సో తను బిజీగా ఉన్నా కూడా కొంచెం లాస్ట్ మినిట్లో మేము వి రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ కేమ్ ఆల్ ద వే. సో ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. దాని తర్వాత ఇక్కడ ఎస్పెషలీ యూఎస్లో మొత్తం ఫిల్మ్ చేసామండి. బట్ I'm missing a couple of my cast, and then especially crew. Everyone is from US. So వాళ్ళందరూ ఈరోజు లేరు ఇక్కడ. Maybe next trailer launch కానీ ఎప్పుడైనా అయినప్పుడు maybe we will try to bring them here. But why I did, so we came up with a strategy, marketing strategy, which is made in USA and assembled in India, 100% pakka Telugu film. So what does that mean? So first వచ్చి మేము ఫిల్మింగ్ మొత్తం అక్కడే చేసాం. కానీ ఫిల్మ్ అయిన తర్వాత ఐ నో దెర్ ఇస్ వెరీ లైక్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హియర్ ఇన్ ఇండియా. సో ఐ వాంట్ టు సీక్ దర్ హెల్ప్. సో ఐ వాంట్ టు సీక్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆన్ టు మై ప్రాజెక్ట్, అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఐ నో ఇట్స్ గోనా టేక్ ద ప్రాజెక్ట్ టు నెక్స్ట్ లెవెల్. సో దట్స్ వన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ అసోసియేటింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ రైట్ బిహైండ్ మీ. So I started collaborating with Funny Kalyan Garu. So I saw his work, and I'm a huge fan of his songs before. And I called him and I said, like, sir, ila movie chestunanu, I want you to score, like, do some music for me. Ante he was like, first ఒకసారి స్టోరీ విందాం దాని తర్వాత ఆలోచిద్దాం అన్నారు. బట్ ఐ థింక్ హీ లైక్ మై స్టోరీ. సో దట్స్ వేర్ ఐ సెడ్, సార్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ దెన్ యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఐ వాజ్ లిటిల్ స్కెప్టిక్. అంటే ఇది ఎంతవరకు మనం అక్కడికి వెళ్ళి మనకు అసలు ఐడియా కూడా లేదు, మనకి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే ఎవరు ఫ్యామిలీలలో కూడా ఎవరు మనకి గైడ్ చేసేవాళ్ళు లేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ ఐఎమ్ గోన్నా డీల్ అన్నది ఒక చిన్న డౌట్ ఉండే. సో ఇందాక శ్రీచరణ్ సార్ చెప్తున్నట్టు he have done a project in US, which is based in US, which is called Gatham. So ఆ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వర్క్ చేసి ఉండే. సో వాళ్ళని అడిగాను, బ్రో స్కోర్ టూ గుడ్ ఉంది, ఎవరు చేశారని అంటే దెన్ దే గేవ్ మీ హిస్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో నేను అప్పుడు ఒకసారి కాల్ చేసి, సార్ ఫస్ట్ నేను ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు లేదని అడగలేదు. సార్ ఏమంటారు, ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్ అండ్ ఐ బీన్ నోయింగ్ యువర్ నేమ్ బట్ ఐ డెంట్ న్యూ దట్ యూ స్కోర్ ఫర్ దిస్. సో అక్కడ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, అండ్ దెన్ ఇట్ టుక్ like 6 months for us to understand each other. And now he became my like closest associate, and he's like a mentor and like a brother to me, where prati aspect loni he's trying to guide me and take me to next level. So I really appreciate for your contribution on this, and especially background score. I think whatever you are seeing on teaser is just a glimpse of his work, and I know he has proved already, and these guys have been in industry for like more than like a decade now. So I don't have to brag about them, but they have done amazing work on this project. So for this film, background score aithe he did as best as possible, because నేను యూజువల్లీ ఐ టేక్ టైమ్. అంటే వెంటనే నేను ఏది ఓకే సార్ బాగుందని అంటే వెంటనే యూ విల్ సీ మై రియాక్షన్, బాగుందని చెప్పేస్తాను. లేదంటే ఐ విల్ టేక్ టైమ్ టు live with it and see if it's really making sense or not. అప్పుడు నేను ఓకే అంటాను. బట్ బీయింగ్ ఎ సీనియర్ మోస్ట్ గాయ్ అండ్ నాలాంటి బిగినర్ వచ్చి సార్ కొంచెం ఇక్కడ నాకు ఇంకోటి కావాలన్న, సో హీ డింట్ హెసిటేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ you being that way, sir, because as a beginner we will have a hesitation if we can ask that, but you didn't show any kind of what do you call
hesitation to listen to what I'm trying to say. So thank you so much, and this is just for starting of our collaboration, so we'll do furthermore. సో నెక్స్ట్ వచ్చి మన ఇండస్ట్రీలో నాకు తెలిసి యతిరాజ్ సార్, దేవి కృష్ణ గారు, దీస్ గైజ్ ఆర్ లైక్ బిహైండ్ ఆల్ ఫిల్మ్స్. ఐ వుడ్ సే ఆల్మోస్ట్ 20 years నుంచి దే డిడ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో వాళ్ళు నాకు సీనియర్ మోస్ట్ రిసోర్సెస్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ నేను ఒక ప్రాజెక్ట్ చేశాను ఒక న్యూ కామర్ అంటే దే డెంట్ 20 years, yeah, more than, just to give you a number, more than 700 films చేశారు. సో వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఐ హ్యాడ్ రియలీ స్మాల్ హెసిటేషన్. అంటే మనం కొత్త, అసలు మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇదంతా కూడా మనం ఎప్పుడు ఎక్కడ నేర్చుకుంది లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సీనియర్ పీపుల్తో అసోసియేట్ అయితే మనకు కావాల్సినట్టు వాళ్ళు ఇవ్వగలుగుతారా, లేకపోతే మనం అడగగలుగుతామా అని ఒక డౌట్ ఎప్పుడు ఉండే. బట్ నేను కాల్ చేసి సార్ ఇలాగ నా దగ్గర ఒక మూవీ ఉంది సార్, నేను ఇలా చేసుకున్నాను, నేనే చేసుకున్నాను మొత్తం, మీ హెల్ప్ కావాలి సార్ అంటే వితౌట్ సెకండ్ థాట్ ఒక్కసారి మూవీ పంపించండి, మూవీ చూసిన వెంటనే ఐ విల్ గివ్ మై ఇన్పుట్స్ అని చెప్పన్నారు. సో యాజ్ సూన్ యాజ్ హీ వాచ్ ద ఫిల్మ్ హీ కాల్ మీ బ్యాక్, హీ సెడ్ లైక్ ఐ విల్ డూ ఇట్ కార్తిక్ అని చెప్పాను. సో ఐ వాజ్ లైక్ ఓకే, దట్స్ లైక్ ఎ గుడ్ సైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. అండ్ యాజ్ ఇందాక సార్ చెప్పినట్టు నేను I'll take some time, but చాలా ఇబ్బంది పెట్టుంటాను. ఐ రియలీ ఐ అపాలజైజ్ ఫర్ ఆల్ ద లైక్ మీకు టైం తీసుకుని ఎలా చేయడం అని లేకపోతే చేస్తుంటే సారీ ఫర్ దట్ సార్. దెన్ దేవికృష్ణ గారు రాలేదు. సో హీస్ అవర్ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్. సో తను కూడా హీస్ బీన్ ఇండస్ట్రీ ఫర్ లైక్ మోర్ దెన్ 20 years. అండ్ సార్ కూడా నోబడి, ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ రియలీ ఎక్స్పీరియన్స్, బట్ ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ నా ముఖం మీద ఎప్పుడు చూపెట్టలేదు. దే ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ ఫెలో ఫ్రెండ్ అండ్ అ ఫెలో టాలెంట్, అండ్ దెన్ దే జస్ట్ వర్క్ విత్ మీ ఇన్ ద సేమ్ లెవెల్. సో ఇట్స్ లైక్ సో సర్ప్రైజింగ్ ఫర్ మీ, బట్ అది ఐఎమ్ గ్లాడ్ దట్ దట్ హ్యాపెన్ దట్ వే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా డైలాగ్ రైటర్ రామస్వామి గారు. సో యాజ్ హీ సెడ్ లైక్ దట్స్ హౌ వీ స్టార్టెడ్. మనకి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండేది మ్యామ్. సో ఎలా అంటే ఇది చిన్నప్పుడు ఐ టెల్ ఎ స్మాల్ స్టోరీ. నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ మూవీ చూసిన మూవీ గ్యాంగ్ లీడర్. సో గ్యాంగ్ లీడర్ మూవీ చూసిన తర్వాత నా సూపర్ హీరో వాజ్ చిరంజీవి సార్. నా సూపర్ హీరో వాజ్ చిరంజీవి సార్. సో దో మై ఫాదర్ వాజ్ మై హీరో, బట్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ ఓకే మై ఫాదర్ హ్యాస్ అ లిమిటేషన్, బట్ చిరంజీవి గారు ఈజ్ లైక్ అ సూపర్ హీరో. సో మనం కూడా అలాగే అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని అక్కడ ఒక బగ్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నేను యాక్చువల్లీ నేను గాజువక అనే ఒక వైజాగ్లో గాజువక అనే ఏరియా క్లోజ్ బై ఆటోనగర్ కాలనీలో ఉంటాను. సో అక్కడ నేను ఇలా చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ లేకపోతే ఇది చేస్తూ అది చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో దట్ అటెన్షన్ అండ్ దట్ లుకింగ్ అప్ టు థింగ్ కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ సంథింగ్ ఇన్ మీ. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఓకే నేను పైకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ అండ్ ఐఎమ్ నాట్ hesitant టు సే ఎనీథింగ్. అది కాకుండా ఎస్పెషల్లీ డ్యాన్స్ చేసేటప్పుడు అయితే ఐ థింక్ ఐ డెంట్ డూ ఎక్స్పెరిమెంట్ మై డ్యాన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, బట్ ఐ విల్ సేవ్ దట్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. సో అక్కడ స్టార్ట్ అయింది, అందరూ మెచ్చుకుంటున్నారు. సో వై కాంట్ ఐ బికమ్ అ హీరో అని చెప్పి అనుకున్నా. కానీ నేను చిన్నప్పుడు షార్ట్ ఉండేవాడిని. ఇట్స్ లైక్ చిన్నప్పుడు ఎవరైనా యూ సీ యువర్ సెల్ఫ్ లైక్ హీరో ఇన్సైడ్, బట్ మనం చూడడానికి అలాగ ఉండం. సో అలాగా నేను ఇది ఎవరికైనా చెప్పాలన్నా ఐ వుడ్ హెసిటేట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనం చూసి నువ్వు హీరో అని చెప్పి అడిగేస్తారు అని ఒక చిన్న భయంతో ఎప్పుడు నేను చెప్పలేదు. అలాగా ఆన్ ద అదర్ సైడ్ నన్ను ఎవరు అడగలేదు కూడా. ఓకే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని చెప్పి మనం చాలామంది చిన్నపిల్లలను అడుగుతుంటాం, బట్ నన్ను ఎవరు అడగలేదు. అంటే మా పేరెంట్స్ వచ్చి ఆల్వేస్ థాట్ ఓకే మనం సాధించలేనిది వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు సాక్రిఫైస్ చేసిన అన్ని వాట్ ఎవర్ దే డెడ్, దట్స్ వాట్ మేడ్ మీ టు బీ హియర్ నౌ. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను ఓకే నువ్వేమవుతావు నీకేది ఇష్టం అని చెప్పి ఎప్పుడు నన్ను అడగలేదు. సో అలాగా అడిగుంటే అప్పుడు ఏమైనా చెప్పుండేవాడేమో, బట్ దిస్ వాజ్ బిహైండ్ మీ ఇన్సైడ్ మీ ఫర్ లాంగ్ టైమ్. సో సడన్గా ఒక రోజు వచ్చి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇలాగా వైజాగ్లో ఆడిషన్స్ అవుతున్నాయంట అని చెప్పి మా ఇంటి పక్కన ఒక అక్క చెప్తే ఐ సెడ్ లైక్ ఓ ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ హైదరాబాద్లో ఉంటుంది, ఓకే
హైదరాబాద్ అంటే స్టేట్ లెవెల్ అందరూ చూస్తారు, సో మన టాలెంట్ అక్కడ చూపెడితే మన హీరో చేసేస్తారని ఒక ఐడియా వచ్చింది. టెన్షన్ వచ్చేస్తుంది. యా సో యా హాయ్, థ్యాంక్ యూ కార్తిక్. నాకు కార్తిక్ ఎలా తెలుసు అంటే ఐ డిడ్ ఏ మ్యూజిక్ వీడియో కాల్డ్ జా జారే అని. ఇట్స్ ఏ మోటివేషనల్ మ్యూజిక్ వీడియో. సో తన ఫ్రెండ్ కార్తిక్, హీ ఇంట్రడ్యూస్ మీ. సో థ్యాంక్ యూ భరత్. ఆ పాటలో ఒక 2 లైన్స్ ఐ వాంట్ టు డెడికేట్ టు యూ. పడిలేస్తూ పోవడం అనుభవమే, పయనంలో అవి కూడా అవసరమే అని ఒక 2 లైన్స్. సో ఐఎమ్ షూర్ యుల్ కనెక్ట్ విత్ దోస్ లైన్స్ నౌ. బట్ యూ విల్ రైజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్, వెల్ మేడ్. అంటే ఫస్ట్ సినిమా అలా కాకుండా ఇట్స్ వెరీ వెల్ మేడ్, ఇట్స్ వెరీ గ్రిప్పింగ్. సో థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ ద ఆపర్చునిటీ. దీంట్లో సాంగ్స్ చేశాను, ఒక 3 సాంగ్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ ట్యూన్ ఓకే చేయడానికి 1 year తీసుకున్నారు కార్తిక్. సో యా 3 సాంగ్స్ 3 డైరెక్షన్స్లో ఉంటాయి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యా థ్యాంక్ యూ.